बोधन हल्के के अम्बेडकर चौराहे पर सीपीआई-एमएल, पीडीएसयू, आईएफटीयू और पीओडब्ल्यू के अलावा दीगर तंजीमों की जानिब से मुजाहिद आज़ादी भगत सिंह की 93वीं बरसी मनाई गई और उनकी तस्वीर पर फूल मालाएं चढ़ाकर जबरदस्त खराज अकीदत पेश किया गया। इस मौके पर सीपीआई-एमएल के असिस्टेंट सेक्रेटरी मल्लेश ने मीडिया से मुखातिब होते हुए कहा कि भगत सिंह जंग आज़ादी के वो हीरो हैं जिन्होंने हिंदुस्तान की आज़ादी में कलियदी रोल अदा किया। उनकी खिदमत और उनकी जद्दोजहद नाकाबिले फरामोश है। భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి మేము ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది। ముఖ్యంగా భగత్ సింగ్ ఆ రోజు తెల్ల దొరలకు వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో ఆయన అగ్రభాగాన ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది। అంటే తెల్ల వాళ్ళని గడగడలాడించినటువంటి ఈ వీర కిషోరం భగత్ సింగ్ ఆయన ఈ రోజు ఏ ఆశయాల కోసమైతే అంటే ఆ రోజు జరిగినటువంటి జాతీయ ఉద్యమంలో ఆయన నిండు ప్రాణాలని 23 సంవత్సరాలకే ఉరికంబాన్ని ఎక్కి ముద్దాడినటువంటి గొప్ప వీరుడు భగత్ సింగ్। ఆ రోజు ఏదైతే దేశానికి ఉన్నటువంటి బానిస సంఖ్యలను తెంపేయాలని చెప్పి సామ్రాజ్యవాదుల్ని దేశం నుండి వెళ్లగొట్టాలని చెప్పి ఆయన పోరాటం చేసిండు। ఈ రోజు నల్లదొరలు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి దేశ సంపదని పేద ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి దేశ పౌరులు కష్టపడి సంపాదించినటువంటి సంపదనంతా ఈ రోజు పరాయి పాలకులకు అప్పచెప్పుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ రోజు మనం పోరాటం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం। ఈ దేశంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ అవుతుంది। ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు లేవు, తినతందుకు తిండికి లేనటువంటి పరిస్థితి ఉంది। దీనికి వ్యతిరేకంగా ఈ నేడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏదైతే మతోన్మాద విధానానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి మా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పిలుపునిస్తున్నది।